హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రూపాయల శుభవార్త వచ్చింది. ఈ జూలై 18వ తేదీన డేట్ ఫిక్స్ చేశారు. అలాగే ఈ రైతులకు కూడా విడుదల చేయబోతున్నారు. సో ఎవరెవరికి 7,000 రూపాయలు విడుదల చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏపీలోని రైతులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలపై క్లారిటీ వచ్చేసింది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు అందించనుంది ఏపీ ప్రభుత్వం. అయితే అన్నదాత సుఖీభవ తొలి విడత నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేస్తుందన్న చంద్రబాబు పీఎం కిసాన్ యోజన నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంటే అన్నదాత సుఖీభవ మొదటి విడత 5,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు ఖాతాల్లో విడుదల చేస్తారు. పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేసిన రోజే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవను అర్హులైన ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని కూడా రెడీ చేసింది. దాని పేరు వచ్చేసి అన్నదాత సుఖీభవ .ap.gov.in. మీరు ఒకసారి ఈ సైట్కి వెళ్ళి చూడొచ్చు. ఇందులో లబ్ధి పొందే రైతులు తమ పేరును చెక్ చేసుకోవచ్చు. అలాగే తమకు డబ్బు రాకపోతే ఎందుకు రాలేదో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకు ఆధార్ నంబర్ ద్వారా తెలుసుకునే ఏర్పాటు చేశారు. సో సొంత భూమి ఉన్న డి పట్టాదారులు, ఎస్ఐన్ భూమి ఉన్నవారు, ఈనాం భూములు కలిగిన రైతులు కూడా ఈ పథకం పొందేందుకు అర్హులే. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాల కౌలు రైతులు తమ పేరును ఈ పంటలో నమోదు చేసుకోవాలి. వారికి గుర్తింపు కార్డులు ఇస్తారు. వారికి అర్హతలను పరిశీలించి అన్నదాత సుఖీభవ ఇస్తారు. సో జూలై 18వ తేదీన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను విడుదల చేయబోతుంది. అందుకని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు జూలై 18వ తేదీన విడుదల చేస్తారు. ఈసారి కౌలు రైతులకు కూడా విడుదల చేయబోతున్నారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.